ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. శుక్రగ్రహము మే 14వ తారీఖున శుక్రుడు మిథున రాశిలో ఉదయం 10 గంటల 53 నిమిషాలకు ప్రారంభమై జూన్ 8వ తారీఖు సాయంత్రం 5 గంటల 42 నిమిషాల వరకు కూడా శుక్రుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఒక బుధక్షేత్రంలో శుక్రుడు మిథున రాశిలో సంచారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి? సహజంగా గోచారీత్యా శుక్రుడు 1, 2 తమన్న రాశి నుంచి 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడు. మిగతా చోట్ల మిశ్రమ చెడు ఫలితాలను ఇస్తాడు. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటాడు. శుక్రుడు సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, లగ్జరీని, కళత్రకారకుడు. ద్వాదశ భావాల్లో 7వ భావకారకుడు ఎవరు అంటే కళత్రకారకుడు ఎవరంటే శుక్రుడే. అంటే వివాహాన్ని, లగ్జరీని, వాహనాలు, అలానే కాస్మెటిక్స్, దుస్తులు, బంగారు ఆభరణాలు, హోటల్స్, రెస్టారెంట్స్, ఫుడ్డు, ఫ్యాన్సీ, ఇలాంటివన్నీ కూడా గేమ్స్, సినిమాలు, యూట్యూబులు, కళాకారులు, హార్మోనియం, సంగీతం, సినిమా యాక్టర్సు, డైరెక్టర్సు, నిర్మాతలు, అలానే సింగర్సు, ఇలాంటివన్నీ కూడా ఏమవుతుందంటే ఇలాంటి వాటిలన్నిటి కూడా కారకత్వం ఏమిటంటే శుక్రుడు బాగుంటే ఈ విద్యలన్నీ వస్తాయని అర్థం. అలానే శస్త్ర విద్యలు కూడా అంతే. అంటే శస్త్ర విద్యలు అంటే డాక్టర్ ఆపరేషన్ కాదు, బాణాలు అని అర్థం. అంటే పాత రోజుల్లో రామాయణంలో వాటిల్లో ఉంటాయి కదా, అలాంటి బాణాలు వేయటంటే ఒక కళ, ఒక ఆర్ట్, పెయింటింగు, ఆర్టిస్టులు, ఇలాంటివన్నీ కూడా శుక్రగ్రహం అనుకూలంగా ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి అని అర్థం. నేను చెప్పిన విద్యలన్నీ కూడా రావాలి అంటే శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉండాలి. ముఖ్యంగా ప్రధానంగా వివాహకారకుడు శుక్రుడు. కాబట్టి ఇక్కడ కొంతవరకు ఒక 20% వరకు కూడా గురువు సంతానకారకుడు 80% గురువు అయినా 20% కూడా శుక్రుడు కూడా కారణభూతుడు అవుతాడు సంతానానికి. అందువల్ల శుక్రకణాలు అని అంటారు. కానీ ఒరిజినల్గా సంతానకారకుడు గురువే. మన జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కొద్దిగా సపోర్ట్ చేసేవాడు ఏంటంటే శుక్రగ్రహం. అందువల్ల శుక్రబలం అనేది ఉండాలి, వివాహం జరుగుతుందని అర్థం. ఎంత సంపాదించినా కూడా వివాహం అనేది చాలా ఇంపార్టెంట్, సంతానం కలగటం కూడా ఇంపార్టెంట్. అయితే ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. ఈ శుక్రగ్రహం వల్ల ద్వాదశ భావాలకి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో ఒక్కసారి మనం తెలుసుకుందాం. సింహరాశి వారికి శుక్రుడి యొక్క ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? తృతీయాధిపతి, అలానే లాభాధిపతి అయిన శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? శుక్రుడు లాభస్థానంలో ఉండటం వల్ల అన్ని లాభాలే. వృత్తి వ్యాపారాల్లో అనేక లాభాలు. ప్రణాళికాబద్ధంగా రూపొందించుకున్న ఒక ప్లాన్ ప్రకారంగా లైఫ్ను ఎన్హాన్స్ చేసుకుంటారు. బంధుమిత్రుల యొక్క సహకారము, సానుభూతులు లభించటం, ముష్టాన్న భోజనాలు, విందులు వినోదాల్లో పాల్గొనటం, నూతన బంధుమిత్రులతో స్నేహపూర్వకమైన లాభాలు, కుటుంబ సంతోషము, ధనలబ్ధి, వ్యాపారాభివృద్ధి, నూతన ప్రయత్నాలు ఫలించటం, తల్లి, భార్య తరఫున బంధువుల వల్ల మేలు జరగటం ఒకటి. గ్రామీణ కోర్టు వ్యవహారాలు, ఏదైనా పంచాయతీలు ఉంటే వీళ్ళకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వివాహ శుభ కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. బంగారు ఆభరణాలు, లగ్జరీగా తిరగటం, లగ్జరీ కార్లు కొనటం జరుగుతుంది. లగ్జరీగా తిరిగే అవకాశాలు కూడా ఉంటుంది. వినోదాలతోటి కాలం గడపడం, నూతన బంధువులతోటి, మిత్రులతో కూడా స్నేహపూర్వకమైన లాభాలు కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అంటే తల్లి, భార్య తరఫున బంధువుల వల్ల కూడా చాలా మేలు జరగటం. గ్రామీణ కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంకా మంచి మెరుగైన ఫలితాలు రావాలంటే అయితే విద్యార్థులకైతే చాలా లాభాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్ళటం, విదేశాల్లో హోటల్స్, రెస్టారెంట్స్ పెట్టే అవకాశాలు ఉండటం, ఇక్కడ ఉన్న వ్యక్తులు కూడా హోటల్స్, రెస్టారెంట్స్, బంగారు షాపులు, క్లాత్ షోరూమ్స్, వ్యాపారులందరికీ కూడా అధిక లాభాలు కలిగే అవకాశాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కొంత మెరుగైన ఫలితాలు వస్తాయి వీళ్ళకి. కాబట్టి మరిన్ని ఇంకా మెరుగైన ఫలితాలు రావాలంటే శుక్రుడికి ప్రత్యదేవత అయిన ఇంద్రుణ్ణి ఆరాధన చేయాలి. సోమవారం రోజున తూర్పు తిరిగి ఇంద్రుడి యొక్క స్తోత్ర పఠనాన్ని, ఇంద్రదేవతను ఆరాధన చేయటం చాలా మంచిది.
చేయటం వల్ల మంచి సుఫలితాలు జరుగుతాయి. వీలైతే కమలాదేవి యొక్క స్తోత్ర పారాయణం చేయండి, మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుక్రగ్రహం యొక్క అనుకూలంగా ఉంటే కొన్ని సుఫలితాలు జరుగుతూ ఉంటాయి. ఈ శుక్రగ్రహము గోచారరీత్యా అనుకూలంగా లేకపోతే వివాహ సంబంధించిన విషయాలు ఆలస్యం కావటం, బంగారు ఆభరణాలు కొనుగోలు చేయలేకపోవటం, సుఖంగా లేకపోవటం, లగ్జరీగా అనుభవించలేకపోవటం, వివిధ కళల్లో నైపుణ్యం అనేది తగ్గిపోవటం, డెవలప్మెంట్ అనేది కాలేకపోవటం శుక్రగ్రహంలో జరుగుతుంటుంది. అందువల్ల మనకి శుక్రమహర దశ అంటారు. అంటే శుక్రమహర దశ ఏ విధంగా ఉండబోతుంది, శుక్రమహర దశలో మనకు ఎలా ఉండబోతుంది, శుక్రమహర దశలో ఎలాంటి రిజల్ట్స్ వస్తాయని మనం జన్మజాతకాన్ని బట్టి చూస్తుంటాం. ఇది గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు మాత్రమే. జన్మజాతకానికి గోచారానికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. గోచారం 20% సపోర్ట్ చేస్తుంది, బర్త్ చార్ట్ అనేది 80% ఉంటుంది. అయితే మనం జన్మజాతకాన్ని చూసుకునేటట్టయితే 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం ఉండకూడదు. జన్మజాతకం నేను ఇప్పుడు చెప్పేది, గోచారం కాదు. జన్మజాతకంలో 6, 8, 12 స్థానాల్లో శుక్రదోషం ఉండకూడదు. శుక్రుడు రాహుతో కానీ, కేతువుతో కానీ, కుజుడితో కానీ, శనితో కానీ కంజంక్షన్ కాకూడదు. శుక్రుడు మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రంలో ఉండకూడదు. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రంలో ఉండకూడదు. అశ్విని, మఖ, మూలా నక్షత్రంలో ఉండకూడదు. అలానే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రంలో కూడా ఉండకూడదు. శుక్రుడు రాహుతోటి, కుజుడితోటి, శనితోటి, కేతువుతోటి కంజంక్షన్ కాకూడదు. రాహుకేతులు, కుజుడు, శని. అందువల్ల ఇవన్నీ కూడా జన్మజాతకాన్ని చెప్పేవి. గోచారరీత్యా వచ్చేటప్పటికల్లా వాళ్ళ రాశి దగ్గర నుంచి 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో ఉంటే మంచి సుఫలితాన్ని ఇస్తాడు. ఇవన్నీ కూడా నిజాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా మనం నిజం తెలుసుకున్నామంటే చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయని అర్థం. ఎప్పుడు కూడా లైఫ్లో ఒక జాతకుడిని, ఎవరైనా సరే జాతకం చెప్పించుకునేవాళ్ళు ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఒక నెగిటివ్, పాజిటివ్ అనేది రెండూ కూడా తెలుసుకోవాలి. కేవలం పాజిటివ్నే కాదు, నెగిటివ్ తెలుసుకుంటే ఆ నెగిటివ్లోంచి మనం పాజిటివ్ ఎలా వస్తామని తెలుసుకుంటాం. కేవలం మనం పాజిటివ్ తెలుసుకున్నామంటే ఏం లాభం? ఆ పాజిటివ్ మీకే తెలుస్తుంది, మేము చెప్పక్కర్లేదు, ఆస్ట్రాలజర్ ఎవరు చెప్పక్కర్లేదు. నెగిటివ్ రేపు రాబోయే రోజుల్లో నెగిటివ్ అనేది ఎలా ఉండబోతుంది, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎవరితోటి ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి అనే సమగ్రంగా మనం తెలుసుకోవాలంటే డీటెయిల్గా జాతకాన్ని ఓపెన్గా చెప్పించుకోవాలి, ఓపెన్ హార్ట్గా. ఎవరైనా సరే నా దగ్గర సంప్రదించేవాళ్ళు నాయకంటి మల్లికార్జున శర్మ గారి ద్వారా బాగుపడాలి, నిజం తెలుసుకోవాలి అనే వ్యక్తులు మాత్రమే ఫోన్ చేయండి, కాలక్షేపానికి వద్దు. అలానే నేను కాలసర్పయోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, స్వప్నశాస్త్ర ఫలదీపిక, పుత్రగణపతి వ్రతము, సర్వదేవతా గోత్రలు పార్ట్ 1, పార్ట్ 2, బృహత్ పరిహార సింధు, అలానే పుత్రగణపతి వ్రతము, ప్రిడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, నవగ్రహ దోషాలకి దశమహావిద్యల యొక్క స్తోత్ర పారణాలు, ప్రిడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రి వారి యొక్క మోహన్ పబ్లికేషన్ వారి యొక్క పబ్లికేషన్ వాళ్ళకిలో మీకు ఈ పుస్తకాలన్నీ కూడా దొరుకుతాయి. అంటే మోహన్ పబ్లికేషన్ రాజమండ్రి వారి దగ్గర ఈ పుస్తకాలన్నీ కూడా మీకు లభ్యమవుతాయి. మా దగ్గర కూడా ఈ పుస్తకాలన్నీ కూడా ఉంటాయి. అందులో బృహత్ పరిహార సింధు అనేది చాలా ఇంపార్టెంట్ బుక్. అలానే ప్రతిదీ కూడా కాలసర్పయోగ చంద్రిక చాలా ఇంపార్టెంట్ బుక్కే. అలానే నవగ్రహ దోషాలకి దశమహావిద్యల యొక్క స్తోత్ర పారాయణాలు ఇవన్నీ కూడా మా దగ్గర లభిస్తాయి. లేకపోతే మీరు రాజమండ్రి మోహన్ పబ్లికేషన్ వాళ్ళని కూడా సంప్రదించి అక్కడి నుంచి కూడా మీరు తెప్పించుకోవచ్చు. మా వెబ్సైట్ వచ్చేటప్పుడు www.nayakanti.in, అలానే www.nayakanti.com. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ నా నెంబర్కే వస్తుంది. ఏ విషయం మాట్లాడాలన్నా నా నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు. అయితే జాతకం చెప్పించుకునే వాళ్ళు నెగిటివ్ కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. మా ద్వారా బాగుపడాలంటే ఖచ్చితంగా నెగిటివ్, పాజిటివ్ రెండు ఆలోచన చేయాలి. అలానే చాలామంది కూడా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి చాలామంది కూడా చెయ్యరు. ఆస్ట్రాలజర్స్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి డివిజనబుల్ చార్ట్స్ చూసి
డిగ్రీలను కూడా అనాలిసిస్ చేసి జాతకాన్ని చెప్పడం ఇంపార్టెంట్. అంటే దీనిలో రాశిచక్రమని, భావచక్రమని, దశమాంశమని, సప్తమాంశమని, నవాంశమని ఇలా D16 చార్ట్స్ ఉంటాయి. ఆ చార్ట్స్ అన్ని కూడా అనాలిసిస్ చేసి మనం చెప్పాలంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్ ఇందులో. అలానే ద్వాదశ భావాధిపతులు అంటారు. అంటే తనుభావానికి రవ్యాధిపతి, ద్వితీయ భావానికి గురువు, తృతీయ భావానికి కుజుడని, చతుర్థ భావానికి చంద్రుడని, పంచమ భావానికి గురువు అని ఇలాంటి ద్వాదశ భావాధిపతులు, మళ్ళీ రాస్యాధిపతులు, ఆ గడిలో ఉన్న గ్రహం అంటే మూడింటిని కూడా అనాలిసిస్ చేయాలి. దానిలో ఉచ్చ, నీచ, డిగ్రీలు, దృష్టి, యోగాలు ఇలాంటివన్నీ కూడా ఆలోచన చేయాలి. శుక్రుడు ఎక్కడున్నాడు జన్మజాతకంలో, ఎందుకు వివాహం జరగట్లేదు, ఎందుకు ఆలస్యం జరుగుతుంది వివాహం అయిపోయిన తర్వాత విడాకులు ఎందుకు జరుగుతున్నాయి అంటే జాతకాలు పొంతన చూసుకోలేకపోవటమా, లేకపోతే మొట్టమొదటి జాతకం చూపించుకోలేకపోవటమా, సరైన విధానంలో చూపించుకోలేకపోవటమా. కొంతమంది ఉంటారు రకరకాల వాళ్ళు, మా దానిలో RMP డాక్టర్లు, MBBS డాక్టర్లు, MS డాక్టర్లాగా ఉంటారు. చిన్న వాళ్ళు ఏదో టూకీగా చెప్పి ఏదో మీరు కన్సల్టింగ్ ఫీజు ఇస్తున్నారని ఆ 10 నిమిషాలకు సంతృప్తి పొందే వాళ్ళు కూడా ఉంటారు, చెందిచ్చే వాళ్ళు ఉంటారు, మీరు సంతృప్తి పొందుతారు. దానివల్ల లాభం ఏమి ఉండదు. అందువల్లే ఇక్కడ విడాకులు, డివర్స్ కావడానికి కారణం ఏంటంటే జాతకాన్ని కరెక్ట్గా అనాలిసిస్ చేయలేకపోవటం. చాలామంది కూడా వస్తారు జాతకాన్ని పర్ఫెక్ట్గా చూపించుకోకుండా మ్యాచింగ్కి డైరెక్ట్గా వస్తారు. గురువుగారు మ్యాచింగ్ బాగుంది అని, కానీ వాళ్ళ వ్యక్తిగత జాతకం, ఆ అమ్మాయి యొక్క జాతకం, ఆ అబ్బాయి జాతకం స్పెషల్గా చూపించుకోవాలి. చూపించుకున్న తర్వాత డివర్స్ జరుగుతున్నాయా, లేదా మంచిగా కాపురం చేస్తున్నారా, ఒక అమ్మాయికి భర్త ఎలాంటి వాడు, భర్త యొక్క క్యారెక్టర్ ఏంది, వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏంది, అత్తగారేంటి, ఒక అబ్బాయికి భార్య ఎలాంటిది, భార్య యొక్క చుట్టాలు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ యొక్క బంధం ఎలాంటిది అనేది తెలుసుకోవాలి. ఎక్కడా కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు లాంగ్ రన్లో ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా జాతకాన్ని చూపించుకొని ముందుకెళ్ళటమే చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి విషయంలో కూడా చాలా జాగ్రత్తగా అనుసరించి ముందుకు వెళ్తేనే మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా పరమేశ్వరుడు యొక్క కరుణాకటాక్షం ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.